సో గైస్ ఈరోజు మనం ఇక్కడ యూపీఎస్సీ ఇంటర్వ్యూ కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర భవన్ అండ్ తెలంగాణ భవన్. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ ఒకటే 5-6 ఇయర్స్ నుంచి అంటే యూపీఎస్సీ కోసం ఇంటర్వ్యూ కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎక్కడా బయట పోవాల్సిన అవసరం లేదు. మొత్తం అకామిడేషన్ కానీ వాళ్ళు జాగ్రత్తలు కానీ వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. అవసరమైతే కొంతమంది అంటే దీని దగ్గర నుంచి దాదాపు యూపీఎస్సీ భవన్ దాదాపు 1.5-2 కిలోమీటర్స్ లోపలే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. స్టిల్ ఎవరన్నా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి వెహికల్ ఇచ్చి మరీ పంపిస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ కొంతమంది ఇక్కడికి రాకుండా అంటే అక్కడక్కడ రూమ్స్లో ఉంటూ ఇబ్బంది పడేవాళ్ళు, ఎందుకంటే మనకి ఇక్కడే ఇది చూసుకుంటే గోదావరి బ్లాక్ ఇది యాక్చువల్లీ. అండ్ దీంతోపాటు దీని పక్కన క్యాంటీన్ కూడా ఉంది. సో మనకు ఫుడ్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ. సో అండ్ ఇది ఆంధ్ర తెలంగాణ భవన్ రెండు పక్కనే ఉన్నాయి ఇక్కడ. అంటే గెస్ట్ రూమ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక మాట ఏం చెప్పారంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ కోసం వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ కోసం అంటే అవసరమైతే వేరే వాళ్ళని వెకేట్ చేయించైనా కానీ వాళ్ళకి రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము, దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది పడద్దు. అంటే ఇప్పుడు చాలామంది యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ కోసం ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ నుంచి కానీ మన తెలుగు స్టేషన్ నుంచి ఎక్కడెక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. సో నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చాలా సపోర్టివ్ ఉన్నారు, చాలా వెల్కమింగ్ ఉన్నారు. సో ఖచ్చితంగా మనోళ్ళు కనిపించారా అని చెప్పి ఆ వెల్కమింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా బాగా చూసుకుంటారు. సో ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూ కోసం వస్తున్నారో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏపీ భవన్ అండ్ తెలంగాణ వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు.